తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు ముదురుతోంది. ప్రతి చోట ఏదైతే నియోజకవర్గంలో ఉన్న లిక్కరు, ల్యాండు, మట్టి, ఈ రకరకాల ఆదాయాల మీద ఆధిపత్యం ఎమ్మెల్యేకు ఉంటుంది. దానికి అడ్డం వచ్చిన వాళ్ళని ఏదైనా చేయడానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నాడు. మనం ఒంగోలులో చూసాము వీరయ్య చౌదరి హత్య. వీరయ్య చౌదరి హత్య మొదట వైసీపీ వాళ్ళు చేశారేమో అన్నట్టుగా మలచాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రయత్నించినప్పటికీ అది కుదరలేదు. ఓవరాల్గా తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం వీరయ్య చౌదరిని హత్య చేసిందని తేలింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు, చూశారు, పాడి కూడా మోశారు. సో తర్వాత ఇప్పుడు పల్నాడులో మనం చూసాం గుళ్ళపాడు. అక్కడ తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం వాళ్ళు రెండో వర్గం వాళ్ళని స్కార్పియోతో గుద్ది రాళ్లతో మోది చంపేశారు. చంపేసిన తర్వాత స్కార్పియో ఇరుక్కుపోయింది. వీళ్ళు పారిపోతుంటే ప్రత్యక్ష సాక్షులు చూశారు. అయినప్పటికీ ఆ తెలుగుదేశం పార్టీలో రెండో వర్గాన్ని వైసీపీ నాయకులు ప్రేరేపించారు. అందుకే ఈ హత్యలు జరిగినాయి. వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో కోవర్టులను తయారు చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్న ఎమ్మెల్యే అన్నాడు. దాంతో అక్కడ ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి అన్నదమ్ముల మీద కేసులు పెట్టారు. అయినప్పటికీ ప్రజలకు ప్రత్యక్షంగా తెలుసు తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాల్లో ఒక వర్గం మరో వర్గాన్ని హత్య చేసిందని. సో ఇప్పుడు తాజాగా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆయన తెలుగుదేశం పార్టీలోని మరో నాయకుడు సుధాకర్ నాయకుడిని హత్య చేయాలని ప్రయత్నించాడు అనేది ఒక ఆరోపణ. దగ్గుబాటి ప్రసాద్ ఎలక్షన్ అప్పుడు దగ్గుబాటి ప్రసాద్కి సుధాకర్ నాయుడు హెల్ప్ చేశారు. ఈయన గెలుపు కోసం పనిచేశారు. దగ్గుబాటి ప్రసాద్ గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఉన్న వ్యవహారాలన్నిటి మీద తను పట్టు సాధించి దోపిడీకి పాల్పడుతున్నాడు అని చెప్పేసి సుధాకర్ నాయుడు అనేక చోట్ల అడ్డుకోబోయాడు. తర్వాత ఈ విషయం ఆయన ఎస్పీ కూడా ఫిర్యాదు చేశాడు. ఎస్పీకి ఈయన దౌర్జన్యాల వ్యవహారాల మీద, ఎమ్మెల్యే దౌర్జన్యాల మీద ఫిర్యాదు చేయగలనే దగ్గుబాటి ప్రసాద్ కోపం వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చి సుధాకర్ నాయకుని హత్య చేయడానికి ఆయన ప్లాన్ చేసుకున్నాడు. హత్య చేయడానికి ప్లాన్ చేసుకుని నేరుగా ఆయన ఇంటికే వెళ్ళి ఇంట్లోనే మర్డర్ చేద్దామని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఈ డిసైడ్ అయిపోయిన వ్యవహారం మొత్తం మీద పోలీసులు నిఘాలో కనిపెట్టేశారు. పోలీసుల నిఘాలో ఎలా కనిపెట్టారంటే ఈ పార్టీకే సుధాకర్ నాయుడు గతంలోనే అతను నన్ను హత్య చేసే అవకాశం ఉంది, దయచేసి మీరు గమనించండి అని చెప్పి ఎస్పీకి డైరెక్ట్గా ఫిర్యాదు చేశాడు. సో బహుశా అప్పటి నుంచి వీళ్ళు ఈ వ్యవహారాన్ని బయటికి చెప్పకుండా అబ్జర్వ్ చేస్తున్నారేమో. సుధాకర్ నాయుడు హత్య చేయడానికి వీళ్ళు సిద్ధమైనప్పుడు పోలీసులు ఆ కుట్రని భగ్నం చేశారు. అయితే ఇది పార్టీలోని అంతర్గత వ్యవహారం కనుక, పార్టీ పరువు పోతుంది కనుక, చంద్రబాబు నాయుడు ఆగ్రహం చెందుతాడు కనుక అంతర్గతంగానే విచారణ జరిపి ఒక రిపోర్ట్ తయారు చేసి అమరావతిలో ఉన్న పోలీసు పెద్దలకు పంపించారు. వాళ్ళు ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేశారు. ముఖ్యమంత్రి వెంటనే హుటాహుటిన అనంతపురం ఈ జిల్లా నాయకులైన సుధాకర్ నాయుడు, ఈ దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే ఇద్దరిని పిలిచి రాజీ చేసే ప్రయత్నం ఇప్పుడు అమరావతిలో జరుగుతుంది. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదైతే ఆదాయం ఉందో లిక్కర్ సంబంధించి, ల్యాండ్కి సంబంధించి, మట్టికి సంబంధించి ఇలా రకరకాల ఆదాయాల మీద ఎమ్మెల్యే ఆధిపత్యం వహించాలని చూస్తాడు. ఎమ్మెల్యే ఆధిపత్యాన్ని ప్రశ్నించిన వాళ్ళ మీద ఎమ్మెల్యే కోపం వస్తుంది. ప్రజలెటు ఆగ్రహం చెందుతారు, కానీ ప్రజలు ఎమ్మెల్యేని ఏమీ చేయలేరు. ప్రజలు ఈరోజు ఏం చేయలేరు, రేపు ఎన్నికలు వచ్చిన దాకా వాళ్ళ వల్ల ఏం కాదు. కానీ పార్టీలో ఉన్న ఇతర నాయకులు పార్టీని కాపాడదామనో, పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఏమైనా చేద్దామనో వీళ్ళు ఆలోచిస్తూ వాళ్ళని ప్రశ్నిస్తారు. వాళ్ళ కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేగా 30 నుంచి 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి రావచ్చు, ఈ పార్టీ రాకపోవచ్చు. ఈలోపు వాళ్ళు కావాల్సినంత దండుకోవాలి కనుక వాళ్ళు ఎవడైతే ప్రశ్నిస్తే వాడి మీద ఆగ్రహం చెందుతాడో అవసరమైతే వాడిని మర్డర్ కూడా చేస్తారు. సామాన్య ప్రజలైతే పోలీసులు పెట్టి కొట్టిస్తారు. సో ఈ నేపథ్యంలో పార్టీ మీద పట్టు, పార్టీలోని క్యాడర్ మీద, ఎమ్మెల్యేల మీద పట్టు కోల్పోయి తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటుంది. ఇది ఖచ్చితంగా పార్టీకి మంచిది కాదు. తెలుగుదేశం పార్టీ తన కార్యకర్తలు కానీ, తన ఎమ్మెల్యేలు కానీ అదుపు చేయలేని స్థితిలో పడిపోయింది.